నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. మరి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకైతే హాజరవ్వడం జరిగింది. మామూలుగానే ప్రతిపక్ష నాయకుడు వస్తే ఏదన్నా ప్రభుత్వానికి సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగిండు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తాడని 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. కానీ మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లా వచ్చి అట్లా 2 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. మామూలుగా అయితే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు ప్రతి నెలకు 6 లక్షలకు పైగా అలవెన్సులు జీతం అంతా పొందడం జరుగుతుంటుంది. మరి 6 లక్షల జీతం తీసుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఎందుకు అసెంబ్లీలో ఉండడం లేదు? మరి ఆయన అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. అత్యున్నతమైనటువంటి స్థానం ప్రతిపక్ష హోదా. మరి ఇన్ని అలవెన్సులు తీసుకోకుండా 6 లక్షలకు పైగా జీతం తీసుకొని మరి ఎందుకు ఇట్లా శాసనసభ సమావేశాలకు వచ్చి అట్లా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మామూలుగానే అసెంబ్లీ రూల్ ప్రకారము ప్రతి శాసనసభ్యుడు 6 నెలలకు ఒక్కసారన్నా అసెంబ్లీకి హాజరు కావాలి. ఖచ్చితంగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. కేవలం సంతకం పెట్టడం కోసమే ఆయనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుండి నిన్న హైదరాబాద్కి వచ్చి అక్కడ నందినగర్లో ఉండి అక్కడ నుంచి పొద్దుగాల అసెంబ్లీకి వచ్చి ఎస్కాట్ మీద వచ్చి 2 నిమిషాల తతంగానికి ఇంత అవసరమా? ఇంత సోకు అవసరమా? ఏంది ఇది? ఎక్కడి గౌరవం? ఇదేనా ప్రతిపక్ష నాయకుడు అంటే? ఇదేనా? ఎందుకు నీ విధుల్ని నిర్వహించట్లేదు? శాసనసభలో మామూలుగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో కావచ్చు, గోదావరి బేసిన్లో కావచ్చు జరుగుతున్నటువంటి నీటి అవకతవకల మీద మాట్లాడడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. గత 10 ఏళ్ళు మీరేం చేసిండ్రు? ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్లో ఏ రకంగా అన్యాయం జరిగింది? మీరు 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయింది అనేటటువంటి అనేక విషయాల మీద కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము పాలు నీళ్లు తేట జల్లం చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటే ఇట్లా వచ్చి అట్లా పెళ్లి పిల్లలాగా వెళ్ళిపోతావా? కావున ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి రాండి. ఒక సమర్థవంతమైన చర్చ జరగాలి. 4.5 కోట్ల ప్రజలకు మీరు చేసినటువంటి అవినీతి తెలవాలి, అక్రమాలు తెలవాలి, మీరు చేసినటువంటి మంచి పనులు తెలవాలి, చెడ్డ పనులు తెలవాలి. అరే ఇదేంది? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? గత 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు. ప్రతిపక్ష నాయకులని ఆ రోజు నువ్వు సభలోకి రానించలేదు, వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఎక్కడ నువ్వు కనీసం ఒక దళిత నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఈరోజు నీకు అన్ని అవకాశాలు ఇచ్చి నీకు విలువిస్తాము, నీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం, రావాయ పెద్ద మనిషి 4 మంచి మాటలు చెప్పని చెప్తే ఈరోజు ఇట్లా అలిగి లేచిపోతావు. ముఖ్యమంత్రి గారు తన స్థాయిని కూడా తగ్గించుకొని నీ గౌరవానికి భంగం కలగొద్దని చెప్పి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి తన సీట్లో నుంచి లేచి వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు దండం పెట్టి నీ ఆరోగ్య పరిస్థితి, నీ మంచి చెడులు అరుచుకుంటే కనీసం నీ కొడుకు ఇక్కడ కూర్చున్నాడు. పొద్దుగాల లేస్తే పెద్ద నీతులు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుంచి లేచి వచ్చి మీ అప్పకు దండం పెట్టి మంచిగా ఉన్నావా, నీ హెల్త్ ఎట్లున్నదని అడుగుతుంటే ఇంతమంది ఎమ్మెల్యేలు, పాపం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం లేచి ముఖ్యమంత్రి గారికి ఆయన వచ్చిండని చెప్పి సంస్కారంతో వాళ్ళు లేచి నిలబడితే కనీసం దున్నపోతుల్లాగా కూర్చున్నారు. ఇక్కడ చూడు, కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళిద్దరే అంటే దొరలన్నట్ల అహంకారం, బలుపు, కొవ్వు. ఏం సంస్కారం ఇది? పొద్దుగాలే లేస్తే నీతులు మాట్లాడతావు కేటీఆర్. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ అప్ప నేర్పింది? ఏమన్నంటే మా అప్ప పీకుడుగాడు, మా అప్ప పెద్ద స్వాతంత్ర సమరయోధుడు, మా అప్ప నాకు సంస్కారం నేర్పిండు, నేను చదువుకున్నా, నేను హిందీ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, ఉర్దూ మాట్లాడతా. నీకు ఎన్ని వస్తే ఏం లాభం? సంస్కారం లేనివానికి, సంస్కారహీనునికి నీవు ఇంత చదువుకొని ఏం లాభము? నీకన్నా చదువుకున్న సన్నాసోడు బెస్ట్. కనీసం ముఖ్యమంత్రి మీ అప్ప దగ్గరకు వచ్చి గౌరవంగా నమస్కారం పెట్టినప్పుడు నువ్వు లేవాలే కదా, అది సంస్కారం. ఇకనైనా ఇటువంటి అహంకారము, ఇటువంటి బలుపు, ఇటువంటి కొవ్వు తగ్గించుకోవాలి. ఇప్పటికే
తెలంగాణ ప్రజలు మీ బల్పు మీ అహంకారం మీ కొవ్వు ఉన్నదని చెప్పి మీకు తగిన గుణపాఠం చెప్పిండ్రు. అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నిక మొన్నటికి మొన్ననే 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికలలో 12,700 గ్రామ పంచాయతీలకు 8,500కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు మీకు వాతలు పెడుతున్నారు, మీ బల్పు తగ్గాలని చూస్తున్నారు, అయినా కానీ మీకు బల్పు తగ్గట్లేదు. కావున తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయండి. ఇటువంటి అహంకారులకు, ఇటువంటి పొగరుబోతులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం లేదో మనమంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల తరపున ఏదన్నా సమస్యలు, ఏదన్నా సలహాలు, సూచనలు ఉంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకునికి ఉంటుంది. ఈరోజు అసెంబ్లీస్ ఎందుకు పారిపోతున్నాడు అంటే గత 10 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి అవినీతి, అన్యాయాల మీద, అక్రమాల మీద ఈ ప్రభుత్వం ఎండగడితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకనే ఈరోజు అసెంబ్లీ నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పారిపోయాడని చెప్పి మరొకసారి మనం అందరం అనుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూస్తూనే ఉండండి SN TV.